జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా ధూప్ధని కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయన్నమాట. చాలా వరకు స్టాక్ కూడా సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. లాస్ట్ టైము మన దగ్గర మేరువతో ఉన్న ధూప్ధని టోర్టైజ్ ధూప్ధనికి బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయన్నమాట. అదే కాకుండా నెమ్మదిగా ఒకటి ఒకటి చూసేద్దాము. ముందుగా అయితే ఇది టార్టాయిస్ ధూప్ధని అండి, పైన పీకాక్తో వచ్చిందనమాట. ఇది కూడా అంతేనండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి. ఇది చూసినట్లయితే మీరు పైన వర్క్ కానివ్వండి, ఇందుట్లో మీకు చాలా తక్కువ వెయిట్లో మీకు ప్రైస్ తక్కువలో దొరుకుతుందండి. కానీ ఇది మాత్రం 1 kg 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. ఇది పైన పీకాక్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయి. ఇది ధూప్ధనిగానే కాకుండా అండి, మనకి చక్కగా చాలామంది అంటే తీసుకున్న కస్టమర్స్ అయితే మాత్రం వీటిని పెరుమాళ్ళకి, స్వామివారికి, అమ్మవారికి పీఠంలాగా కూడా యూజ్ చేసుకున్నారు. అది కూడా కొన్ని పిక్స్ అవి షేర్ చేసుకొని ఉన్నారనమాట. ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ ఇట్లా మూతి, వెనక తోక కానివ్వండి, 4 కాళ్ళు, కింద లెగ్స్ కూడా అంటే పీఠం చక్కగా నుంచోడానికి ఎంత నీట్గా వచ్చిందో అనమాట. ఇలా పెట్టుకొని ఉన్నా కూడా ఈ పైన పెట్టిన రాధాకృష్ణ ఇది కూడా స్టాక్ వచ్చాయండి. ఇది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ టాటాయిస్ ధూప్ధని ప్రైస్ వచ్చేసి మనకి 2380 రూపీస్ అండి. అలాగే రాధాకృష్ణ 4.5 ఇంచ్ హైట్లో ఉన్నారు, 3 ఇంచ్ లెంగ్త్లో ఉన్నారనమాట. ఆ పీఠం మీద ఎంత చక్కగా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలో లోటస్, ఇది 3-in-1 అగరబత్తి స్టాండ్ అంటే లోటస్ ధూప్ధని అనమాట. ఇది పద్మంతో కానీ ఫస్ట్ అగరబత్తీలు పెట్టుకోవడానికి పైన హోల్స్లో అలాగనే యూజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే కనుక మనకి నక్షత్రహారతి ఇవ్వడానికి మధ్యలో నూనె వడ్డించుకొని ఆ పెటల్స్ అన్నిటికీ కూడా మనము చక్కగా దీపాలు ఒత్తులు వేసుకొని వెలిగించడానికి కానివ్వండి, లేదు ఇట్లా అమ్మవారిని ఉంచి కుంకుమార్చన చేసుకోవడానికి అలా పీఠంలాగా అంటే పద్మం నుంచి ఉద్భవించిన లక్ష్మిని అలాగా ఆరాధించుకోవడానికి చక్కగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి, క్యూట్ ఐటమ్. ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంది మన దగ్గర. చక్కగా ఇవన్నీ కూడా నక్షత్రహారతి ఇవ్వడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది కస్టమర్స్ తీసుకొని వాళ్ళు యూజ్ చేసి చెప్పిన మాటల్ని నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీకు. ఇది వెయిట్ వచ్చేసి 590 గ్రామ్స్ ఉందండి. డయామీటర్ ఏమో 4 ఇంచ్ ఉంది, 2.5 ఇంచ్ హైట్ ఉంది. ఇలా పెరుమాళ్ళ పాదాలు, శ్రీచరణాలు పెట్టుకొని ఉన్నా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అది పాదాలు వచ్చేసి చిన్న సైజ్ అనమాట, 2 ఇంచ్ కూడా పడుతుందండి, దాంట్లో చక్కగా వస్తాయి. చాలా బాగుందన్నమాట ఇవి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుందండి. చెప్పాను కదండి, ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయి, కొత్త ప్రైజ్లే నేను చెప్తున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ అంటే పాత వాటితో మీరు కంపేర్ చేసుకోవద్దండి, పాత ప్రైజెస్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి లోటస్ అండి, ఎగ్జాక్ట్గా లోటస్ అనమాట. ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్. ఇవి కూడా అచ్చు మనకి తామర పువ్వు ఎలా అయితే ఉంటుందో ఆ పెటల్స్ కానివ్వండి, ఆ డిజైనింగ్ కానివ్వండి, సేమ్ అలానే వచ్చిందనమాట. ఇది కూడా మనకి చాలా బాగా వెళ్తున్నాయండి. ఇది 610 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇలా పద్మం అమ్మవారిని కూర్చోబెట్టుకొని కుంకుమార్చన కానీ అభిషేకం కానీ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇట్లా ఉంచేసి చుట్టూతా ఫ్లవర్ డెకరేషన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పీఠంలాగా యూస్ చేసుకోవచ్చు, ధూప్ధనిలాగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఎక్కువ మంది అంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే పీఠంలాగా యూస్ చేస్తారండి. అలాగే చూడండి, స్వామివారి పాదాలు కూడా ఎంత బాగా వచ్చాయో, అమరిపోయినాయో ఇందులో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది 4.25 ఇంచ్ డయామీటర్ వచ్చింది, హైట్ ఏమో 2.5 ఇంచ్ ఉందన్నమాట మనకి ధూప్ధని. దీని ప్రైస్ వచ్చేసి 1350 రూపీస్ పడుతుందండి మనకి. ఈచ్ పీస్ 1350 రూపీస్ పడుతుంది. ఇది డీటెయిలింగ్ చూడండి మనకి ఎంత క్లియర్గా ఉందో. అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో
ఇది ప్లెయిన్ అండి. ప్లెయిన్ ధూప్‌దాని అనమాట. అంటే ధూప్‌దానిలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఆహ్, ఏమంటారు, సింగిల్ సెంటర్ విక్ వేసుకొని ఆయిల్ పోసుకొని చక్కగా దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఇట్లానే పీఠంలాగా అమ్మవారిని వారిని కూర్చోపెట్టుకొని అభిషేకానికి కానియండి, కుంకుమార్చనకి ఎక్కువగా కుంకుమార్చనకి ప్రిఫర్ చేస్తారండి చాలా వరకు కూడా. ఇలా చాలా బాగుంది. ఇది బేస్ వచ్చేసి 4 ఇంచ్ ఉందండి. పైన ఇప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టిన ప్లేస్ వచ్చేసి మనకి 2.75 ఇంచ్ ఉందన్నమాట. అలాగే హైట్ 2.8 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా నియర్ 660 గ్రామ్స్ ఉందన్నమాట. మధ్యలో పద్మం వచ్చి ఎంత నీట్గా ఉందో చూడండి. ఆ ఫినిషింగ్ కానీ అదంతా కూడా, స్వామివారి పాదాలు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1470 రూపీస్ పడుతుందండి. ఒక పీస్ 1470. కింద లోటస్ ఇది కూడా చాలా కార్వింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి, ఆ పెటల్స్ లాగా వచ్చి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హ్యాంగింగ్ ధూప్‌దాని అండి. ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇది ఎంత క్యూట్‌గా ఉందంటే మనము ధూపం వేయడానికి ఇట్లా చక్కగా ఇవ్వడానికి, అమ్మవారిని కానీ అట్లా స్వామివారికి కానీ అలాగ ధూపం వేసేటప్పుడు ఊపి చక్కగా ఇవ్వడానికి చాలా బాగుంది. దీనికి అంతటికన్నా కూడా ముందు ఇది స్పెషల్లీ కార్తీక మాసంలో మనకి ఆకాశ దీపం పెడతాం కదండి, దానికి బాగా యూజ్ అవుతుందండి. బాగా తీసుకుంటారు కూడా. చాలా బాగుంది. ఇది బౌల్ కూడా చాలా ఇది ఉందన్నమాట, డెప్త్ ఉంది. వేరే దీపం పెట్టుకోవచ్చండి దీని లోపల, చిన్న దీపం పెట్టుకొని. లేకపోతే కనుక మనకి ఇందులోనే సెంటర్ విక్ వేసుకొని కనుక దీపం వెలిగించి ఆకాశ దీపం పెట్టుకుంటే చాలాసేపు వెలుగుతుందండి. ఆయిల్ కూడా నియర్లీ 30 ml పైనే పడుతుందన్నమాట. అంటే నియర్లీ 10 hours. అండ్ ఈవినింగ్ పెట్టామనుకోండి, మిడ్‌నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. బౌల్ కూడా చూడండి, మనకి మన ఛానల్లో చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో సందియాస్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఈ బౌల్ కూడా అట్లానే ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగుందో చూడండి. దాంట్లో కన్నా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, 30 ml కన్నా కూడా. ఇది హ్యాండిల్ కానివ్వండి, హుక్స్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే ఫినిషింగ్ కానివ్వండి, ఆ క్వాలిటీ నేను దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈ పైన మూత మీద కూడా కార్వింగ్ చాలా నీట్గా వచ్చిందండి. పైన పద్మం వచ్చింది, చుట్టూ తెల్లగా వచ్చాయి. ఫినిషింగ్ కూడా చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇది కూడా మనకి వెయిట్ వచ్చేసి 580 గ్రామ్స్ ఉంటుందండి. లెంగ్త్ ఏమో 4.5, హైట్ 4.75 ఇంచ్ ఉంది. అలాగే ఈ హ్యాంగింగ్ ధూప్‌దానిలో ఇది ఒకటి పెద్ద మోడల్ అండి, చాలా పెద్దది. ఇది వెయిట్ కూడా చాలా ఉందండి. ఒక 1 kg 150 గ్రామ్స్ ఉందన్నమాట. బౌల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత నీట్ ఫినిషింగ్. అసలు ఆ ఫినిషింగ్ చూస్తేనే వీడియోలో క్లియర్గా తెలుస్తుంది కూడా. ఇందులో చిన్న దీపం ప్రమిద పెట్టుకొని మనం దీన్ని కూడా ఆకాశ దీపంలాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. అసలు ఎంత ఫైన్గా అసలు ఫినిషింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. దీంట్లో ఆయిల్ పోయాలంటే నియర్లీ 150 గ్రామ్స్ పడుతుంది. ఇది ప్లేట్ కూడా చూడండి పైన ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా ఉందన్నమాట. ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తుందండి. దీని హైట్ వచ్చేసి మనకి 7 ఇంచ్ ఉందండి. లెంగ్త్ ఏమో 7.25 ఇంచ్ ఉంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 2540 రూపీస్ పడుతుందండి. 2540 రూపీస్ పడుతుందన్నమాట దీని ప్రైస్. చూడండి, రెండు కూడా ఎంత ముచ్చటగా, ఎంత ఫాస్ట్గా ఇట్లాగా మనకి కార్తీక మాసంలో ఆకాశదీపంలాగా యూజ్ చేసుకుని, ధూప్‌దాని కన్నా కూడా ఆకాశదీపంలాగా యూజ్ చేసుకోవడానికి చాలామంది తీసుకొని ఉన్నారండి వీటిని. అలాగే మన వీడియోలో నెక్స్ట్ వచ్చేసి పీకాక్ ధూప్‌దాని అండి. ఈ పీకాక్ ధూప్‌దాని కూడా చాలా బాగుంది. ఇది వర్క్ కానివ్వండి, ఇదంతా కూడా మనకి ఇందాక ప్లెయిన్ ఒకటి చూసాం కదా, అలానే ఇది బేస్ వచ్చేసి దీనికి 4 ఇంచ్ ఉందండి. పైన అంటే ఇది పెట్టడానికి పద్మం వచ్చి ఇది అదే
కింద పెటల్స్ అదంతా కూడా తామర పువ్వులాగా పైన పద్మంతో ఎంత బాగా వచ్చింది చూడండి. ఆ పైన బేస్ వచ్చేసి మనకి పైన వచ్చేసి 3 ఇంచ్ ఉందన్నమాట. ఇలాగానే పీఠంలాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అదర్వైజ్ మనం ధూప్‌దనిగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనము దీపం పెట్టుకోవడానికి కొంచెం కష్టమండి. పైన ఉన్నది ఇట్లా క్రాస్‌గా వచ్చింది కాబట్టి దీపం పట్టదు. కానీ ఇది పైన ఫినిషింగ్ అది కూడా చాలా బాగుందనమాట. డెకార్‌గా కూడా చాలా బాగుంది. గిఫ్టింగ్‌కి ఇవన్నీ కూడా మంచి ఐడియాస్ అండి. చాలా బాగుంటాయి కూడా. అంటే ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలాగా హౌస్ వార్మింగ్ కానివ్వండి, మ్యారేజెస్కి వాటికి ఇట్లా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 1 kg 160 గ్రామ్స్ ఉందండి ఈ పీకాక్ ధూప్‌దని. ఇది రౌండ్ ధూప్‌దని అండి. ఇది కూడా పైనంతా డిజైనింగ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీపం పెట్టుకొని పైన పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. తులసమ్మ దగ్గర అది పెట్టేస్తే గాలి తగలకుండా చక్కగా ఉంటుంది. డైరెక్ట్గా విక్ హోల్డర్ వేసుకొని సెంటర్ విక్ నూనె కూడా బాగా పడుతుందండి ఇందులో. అలా పెట్టుకుని ఉన్నా కూడా మనకి గాలికి కొండెక్కకుండా చక్కగా పైన కవర్ చేసి బాగుందన్నమాట. పీఠంలా కానివ్వండి, ఎలా చూసినా కూడా కింద 14 అదంతా డిజైనింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. దీనికి ఇది హైట్ వచ్చేసి 3 ఇంచ్ ఉందండి. అలాగే 3.2 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా 640 గ్రామ్స్ ఉందన్నమాట. ఇలా పీఠంలాగానే యూజ్ చేసుకోవచ్చండి. దానికన్నా కూడా సెంటర్ విక్ వేసుకొని మంచిగా దీపం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. చూడండి స్వామివారి పాదాలు ఎంత చక్కగా అమరిపోయాయో ఇందులో పద్మాలతో పద్మం మధ్యలో. అలాగే మనకి ఈ ధూప్‌దని ప్రైస్ వచ్చేసి 1380 రూపీస్ పడుతుందండి ఒకటి. వెయిట్ కూడా 640 గ్రామ్స్ ఉందన్నమాట. ఈ పైనంతా మకిల కాదండి, పాలిష్, ఎక్సెస్ పాలిష్ అండి. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్దండి, అన్నిటికన్నా పెద్ద ధూప్‌దని అనమాట. ఇది హైట్ వచ్చేసి మనకి 8.5 ఇంచ్ ఉంది. లెంగ్త్ వచ్చేసి 9.5 ఇంచ్ ఉంది. విడ్త్ వచ్చేసి 4.5 ఇంచ్ ఉంటుందండి. ఇది ధూప్‌దని వెయిట్ కూడా 1 kg 500 గ్రామ్స్ వరకు ఉంటుంది అప్రాక్స్గా. ఇది చాలా అంటే చాలా వెయిట్, ఫినిషింగ్ కానివ్వండి, చాలా డెకార్గా చాలా బాగుంది. అది డెప్త్ కూడా బాగుందండి ఇది. ఇందులో కూడా మనం చిన్న దీపం పెట్టుకొని అలాగా వేరే దీపంతో పెట్టుకున్నా కూడా బాగుంటుంది సెంటర్ విక్ వేసుకొని. అదర్వైజ్ చక్కగా ధూపంలాగానే బాగా యూజ్ అవుతుందండి ఇది. చాలా బాగుంది. ఇది వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, మేము గమనించినట్లయితే వీడియోలో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3860 రూపీస్ పడుతుందండి ఈచ్ పీస్. కింద హ్యాండిల్ కూడా ఎంత నీట్గా అదేంటి ఫిష్ షేప్లో ఎలా వచ్చిందో చూడండి. ఇంతే కాదండి, ఇంకా కూడా చిన్న చిన్న ధూప్‌దనీస్ అవి హ్యాండిల్తో వచ్చినవి, హ్యాండిల్ లేకుండా వచ్చినవి స్క్వేర్వి అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.